శేఖర్ నువ్వే పోతున్నారా? చెట్టు మీద పట్టుకోండిరా. వైద్యుని కాడికి తీసుకుపోర్రి. అపురా అనుచ్చదో కిర్రా సంపేస్తారా అయింది. నాదన్న పానమే అందన్న పానమే. యాదగిరి శేఖర బాబు, శేఖర బాబు, శేఖర బాబు, శేఖర బాబు, శేఖర బాబు, శేఖర బాబు. ఇక ఆ తర్వాత బాణం వేసినోడు పోలీసుల కాడి నుంచి తప్పించుకున్నాడు సార్. ఈ విషయం ఏ రికార్డులోనూ లేదు. ఆ ఎస్ఐ యాదగిరి కూడా చెప్పలేదు. ఇవరంతా నర్సప్ప మనుషులే సార్. మీకిడ నమ్మకస్తులు ఎవరు దొరకరు. దొరికాడు. పొద్దున్నే గవర్నమెంట్ గెస్ట్ హౌస్కి వచ్చాయి. ఎంక్వైరీ మొదలు పెడదాం. అవును, ఇంతకీ తాళం వేసి ఉంటే ఈయన లోపలికి ఎట్లా వచ్చిండు? ఈసారి గదికి తాళం వేయి, కానీ దానికంటే ముందు గొళ్ళెం వేయి. ఏం సార్ ఇట్లుంది? ఈడ నాటు వైద్యం చేస్తుండా చేతవాడి చేస్తుండా? సార్ వీడికి వస్తే రోగం రాకుండానే పోతారు జనాలు. గీ పువ్వు వాసన ఇంకా జరంత గుంజుంటే గీడనే పీనుగయ్యేటోడివి. అట్లయితే లోపల దాచిపెట్టచ్చు కదా, నా అసంటి తీటోడు ఉంటుంది తెలియదా? దాయి నీకిది ధనం కాదు దొరా, వైద్యం. నా తాన అన్ని జబ్బులకి ముందుంది, సిగ్గుపడకుండా అడుగుండ్రి దొరా. మా వాడికి పిరిగితనం పోవడానికి ఏదైనా పసరుంటే పోస్తారా? సార్ వచ్చిన ముచ్చడి చెప్పండి సార్. అసలే ముసలోడు కళ్ళతో ఎక్స్రే తీస్తుండు. బోనాల రోజున ఒకరిని వైద్యానికి తీసుకొచ్చారు, గుర్తుందా? అదే గా శేఖర్ బాబు మనిషి. గా విషం పూసిన బాణంతో వచ్చినోడా? విషమా? అతి ప్రమాదకరమైన శ్వేతనాగు విషం, యమపాశం లెక్క. గా విషాన్ని ముట్టినా మనిషి ప్రాణం పోతది. ఆ విషయం ఎక్కడ దొరుకుతుంది? అది ఒక్క నాగుల కోనలో మాత్రమే దొరుకుతుంది. నాగుల కోన.